హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అపర్ణని నిలదీసిన కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అపర్ణ అందరినీ హాల్లో హాజరు కమ్మని చెప్పి కాసేపు ఆగిన తర్వాత లాయర్ గారు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ గురించి అందరికీ చెప్తుంది. అప్పుడు అపర్ణ నిర్ణయాన్ని సీతారామయ్య అంగీకరించడు. ఆ తరువాత ఇందిరాదేవి కావ్య అభిప్రాయాన్ని అడుగుతుంది. అప్పుడు కావ్య తన అభిప్రాయాన్ని చెప్తూ నేను మా అత్తయ్య గారిని కొన్ని ప్రశ్నలు అడగాలంటూ ఇలా అపర్ణని నిలదీస్తూ ఉంటుంది. కావ్య అపర్ణని మీ కొడుకు చేసిన తప్పుకి మీ కోడలికి శిక్ష వేస్తారా? మీ కొడుకు చేసిన తప్పులో అసలు నా భాగం ఏముందని నాకెలా అన్యాయం చేస్తారు మీరు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అపర్ణ కావ్య ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్పలేదు, మౌనంగా తలదించుకొని ఉంటుంది. అప్పుడు కావ్య ఎలాంటి తప్పు చేయని నేను విడాకులు తీసుకొని నేనెందుకండి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అంటోంది. అప్పుడు కూడా అపర్ణ కావ్య ప్రశ్నకి సమాధానం ఇవ్వదు. అప్పుడు కావ్య అసలు నన్ను నా భర్తని మా అభిప్రాయాలని అడగకుండా ఇలా విడాకులు ఇప్పించడానికి మీకెవరిచ్చారండి హక్కు అని అంటుంది. అప్పుడు కూడా అపర్ణ మౌనంగానే ఉంటుంది. అప్పుడు కావ్య మీరు ఆ మాయకి న్యాయం చేయడానికి గుడ్డిగా నాకు అన్యాయం చేయడానికి కూడా వెనుకాడలేదు కదూ. ఇక్కడే మీరు నాకు ఎంత అభిమానాన్ని గౌరవాన్ని ఇస్తున్నారో నాకు బాగా అర్థమవుతుంది అని అంటోంది. ఆ తర్వాత ఇందిరాదేవి కావ్య నీ నిర్ణయాన్ని ముక్కుసూటిగా అందరి ముందు ఇప్పుడు చెప్పు. నీ నిర్ణయానికి ఎదురు చెప్పే వాళ్ళెవ్వరూ లేరు. నీ నిర్ణయం రాజ్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా మేము నిర్ణయించేది అని అంటుంది. అప్పుడు కావ్య అమ్మమ్మ గారు నాకు ఆయనకి విడాకులు ఇవ్వడానికి అస్సలు మనసొప్పటం లేదు. నేను ఆయనకి విడాకులు ఇవ్వడానికి అస్సలు అంగీకరించను అని అంటోంది. అప్పుడు ఇందిరాదేవి రాజ్ నీ నిర్ణయం ఏమిటి అని అంటుంది. అప్పుడు రాజ్ నా నిర్ణయం కూడా కావ్య నిర్ణయమే, నేను కూడా కళావతికి విడాకులు ఇవ్వను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇందిరాదేవి విన్నావు కదా అపర్ణ, నీ కొడుకే చెప్పాడు ఇప్పుడు తన భార్యకి విడాకులు ఇవ్వడంట. నువ్వు నీ కొడుకుని కూడా అడగకుండా విడాకులు ఇప్పించాలి అనుకున్నావు. ఇప్పుడు వాడి అభిప్రాయం తెలుసుకోకుండా నువ్వు వాడి మీద ఒత్తిడి పెట్టి కావ్యకి రాజ్కి విడాకులు వచ్చేలా చేసి ఉంటే నువ్వే నీ కన్న కొడుకుకి చాలా అన్యాయం చేసేదానివి అని అంటుంది. అప్పుడు అపర్ణ మౌనంగానే ఉంటుంది. అప్పుడు సీతారామయ్య కూడా కావ్యకి రాజులకి ఇద్దరికీ విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు కనుక మరోసారి ఈ ఇంట్లో విడాకుల ప్రస్తావన ఎవరూ తీసుకురాకూడదు. ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని మసులుకుంటే చాలా మంచిది అని అంటాడు. నువ్వు రా చిట్టి అని ఇందిరాదేవిని కూడా తనతో పాటు తన గదికి తీసుకెళ్ళిపోతాడు. ఆ తరువాత సుభాష్ అపర్ణని పదాపర్ణ అని అంటాడు. అప్పుడు అపర్ణ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సుభాష్ ఎవరిని అడగకుండా నువ్విలా చేసినందుకు ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం ఉంటుంది అపర్ణ, కనీసం నాతో అయినా ఒక్క మాటన్నా చెప్పావా నువ్వు అని అంటాడు. అప్పుడు అపర్ణ నేను మీతో అంతకు ముందే అన్నాను కదా అండి, రాజ్ తీసుకొచ్చిన బిడ్డకి ఎలాగైనా న్యాయం చేయాలి అని. తన కన్న తల్లిని కావ్య పట్టుకొని తీసుకొని వస్తే రాజ్కి ఆమెనిచ్చి పెళ్లి చేస్తాను అని, అలా చేయడానికే ఇలా రాజ్కి కావ్యలకి విడాకులు ఇప్పించాలని ఇలా చేశాను అని
అంటోంది. అప్పుడు సుభాష్, ఏదేమైనా కానీ అపర్ణ, నువ్వు చాలా తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నావు. అందరినీ సంప్రదించి ఈ పని చేసుంటే చాలా బాగుండేది. ఇప్పుడు అందరి ముందు నువ్వు ఒక దోషిలాగా నిలబడ్డావు అని అంటాడు. కావ్య కూడా తన గదికి వెళ్ళిపోతుంది. అక్కడ రాజ్ కావ్య రాగానే చాలా థ్యాంక్స్ అని అంటాడు. అప్పుడు కావ్య, థ్యాంక్సా? ఎందుకు థ్యాంక్స్ అని అంటుంది. అప్పుడు రాజ్, విడాకులు ఇవ్వనన్నావు కదా, అందుకని థ్యాంక్స్ అని అంటాడు. అప్పుడు కావ్య, నేను విడాకులు ఇవ్వనని నా అభిప్రాయాన్ని నేను చెప్పాను, మరి మీ అభిప్రాయం ఏమిటి అని అంటుంది. అప్పుడు రాజ్ ఏం మాట్లాడకుండా అలానే మౌనంగా ఉంటాడు. అప్పుడు కావ్య, చెప్పండి మరి మీ అభిప్రాయం ఏమిటి? నాకు విడాకులు ఇవ్వడానికి మీకు ఇష్టమేనా కాదా అని అంటుంది. అప్పుడు రాజ్, నేను నా నిర్ణయాన్ని కిందే చెప్పి వచ్చేశాను కదా అని అంటాడు. అప్పుడు కావ్య, అది మీరు ఒక కారణాన్నే చెప్పారు, నిజంగా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పండి అని అంటుంది. అప్పుడు రాజ్ కావ్య ముందు తనకి కావ్య అంటే చాలా ఇష్టం అని చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య రాజ్ పడే ఇబ్బందిని గమనించి సరదాగా, నాకు విడాకులు ఇచ్చేసి ఆ మాయని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా ఏంటి అని అంటుంది. అప్పుడు రాజ్, చిచి చిచి, ఆ మాయనా, నేనా, అస్సలు పెళ్లి చేసుకోను అని అంటాడు. చచ్చినా అలాంటి పని అస్సలు చేయను అని అంటాడు. అప్పుడు కావ్య, మరి మీ అభిప్రాయాన్ని చెప్పండి, నాకు విడాకులు ఇవ్వడం మీకు ఇష్టం లేదా, ఇష్టమేనా అని అంటుంది. అప్పుడు రాజ్, అంటే అది ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు కావ్య, ఏంటి వినపడ్డం లేదు నాకు అని అంటుంది. అప్పుడు రాజ్ అప్పుడు ఇంకొంచెం గట్టిగా, నాకు కూడా ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు కావ్య, ఏంటండి మీ నోట్లోనే మీరే మాట్లాడుకుంటున్నారు, నాకు వినపడేలాగా కొంచెం పెద్దగా చెప్పండి అని అంటుంది. అప్పుడు రాజ్, నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వినపడిందా అని అంటాడు. అప్పుడు కావ్య, అంటే దాని అర్థం నేనంటే మీకు ఇష్టమే కదా, నా మీద మీకు ప్రేమ ఉంది కదా అని అంటుంది. అప్పుడు రాజ్ ఆ ప్రేమని వ్యక్తపరచడానికి కొంచెం ఇబ్బంది పడతాడు. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.